ఇలా సినిమా అవార్డు పేరు పద్మశ్రీ అవార్డు పేరు పెట్టగానే ఇక మేమేదో పెద్దగా అది తెలుసు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారంటే గద్దర్ మీద మీకు ఒక్కటి చెప్తా ఉన్నా. మేము ఒక రోజున చాలామంది ఇక ఇప్పుడు దాన్ని ఇంకొకటి అంటారు అది దాని గురించి నేను చర్చ పెట్టదలుచుకోలేదు. గద్దర్ అన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ అన్నకు ఒకరోజు ఫోన్ చేసిండు. అరే హల్దీవాగు ఉన్నది, నేను పుట్టినటువంటి ఊరు మా తూప్రాను, ఒకప్పుడు చెరువుల్లో అద్భుతంగా ఉండేది. కేసీఆర్ గారి కాకతీయ మిషన్ ద్వారా చెరువును బాగా చేశారు. కానీ చెరువులోకి నీళ్ళన్న రావాలి, నా తూప్రాన్ నాకు ఒక ఆశయం రా. నేను చిన్నప్పుడు ఆ చెరువులో ఈత కొట్టిన, చిన్నప్పుడు చెరువుని ఆధారంగా చేసుకొని బతికింది నా తూప్రాను. ఇలా చెరువు ఎండిపోయింది, మా చెరువులకు నీళ్లు రావాలంటే కిష్టపూర్ దగ్గర మాకు ఒక లిఫ్ట్ పెట్టేసి చెరువులకు నీళ్లు కావాలని చెప్తే మీరు మాట్లాడినటువంటి, నేను నిజంగా చెప్తున్నా, ఒక్క అర్ధగంట లోపలే జీవో తీసుకొని పోయి అన్న చేతులు పెట్టి లిఫ్ట్, ఇప్పుడు హల్దీవాగు మీద తూప్రాన్ దగ్గర లిఫ్ట్ ఉంటుంది, ఆ లిఫ్ట్ ద్వారా తూప్రాన్ చెరువు గద్దరన్న చెప్పినటువంటి ఒక విషయం, ఎందుకంటే గోదావరి హలల మీద అని పాట పాడినటువంటి గద్దరన్న గోదావరి నీళ్ళని తీసుకొచ్చి గద్దరన్నకు కానుకగా హల్దీవాగు ద్వారా తూప్రాన్ చెరువు నింపితే గద్దరన్న వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూలు చల్లి వచ్చి దండం పెట్టి వచ్చిండు. గిదే గద్దరన్న ఆశయము గిది. మరి నువ్వేం చేసినావు మేము అడుగుతా ఉన్నాం. మరి నువ్వేం చేసినావు అంటే గద్దరన్నను మార్కెట్ చేస్తూ ఉన్నాడు, గద్దరన్న మార్కెట్ చేస్తూ ఉన్నాడు. రేపు సినిమా అవార్డు పేరిట గద్దరన్న అవార్డు ఇస్తున్నామంటే మొత్తం అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా. నువ్వు 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 ఇలా ఈ వ్యాపారానికి ఒక బ్రాండ్గా మలుచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఎందుకు మీతో ఈ విషయాన్ని పంచుకుంటానంటే కొన్ని విషయాలు తెలవాలి, దయచేసి కొన్ని విషయాలు మీ ద్వారా తెలవాలన్నటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడతా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, నిజంగా గద్దరన్న కుటుంబాన్ని నేనే సాత్తున్నా, గద్దరన్న కుటుంబాలకు మేము అండగా ఉన్నామని నేను అనుకుంటా ఉంటే ఎంత విచిత్రమని అంటే, గద్దరన్న బిడ్డకు టికెట్ ఇచ్చిండు, ఈయన పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఎవరిని పెట్టాలి? నువ్వైతే ముఖ్యమంత్రివే కదా. నిజంగా గద్దరన్న బిడ్డల కుటుంబం మీద నీకు అంత ప్రేమ ఉంటే గద్దరన్న బిడ్డను మళ్ళీ ఎన్నికలో పోటీ చేయించి, ఎవరో బీజేపీలో పోటీ చేసినటువంటి గణేష్ని తీసుకొచ్చి కాంగ్రెస్ కండవ కప్పి పోటీ చేయించి ఎమ్మెల్యే చేసినవి ఈమెను చేయకపోదువా? అంటే ఆ కుటుంబాన్ని నీ అవసరాల కోసము కుటుంబాన్ని వాడుతున్నావు తప్ప ఆ కుటుంబం మీద నీకు ఎక్కడ ప్రేమ ఉంది చెప్పు నాకు. సాంస్కృతిక సారథి చైర్మన్ చేసినామని అన్నారు. అయ్యా ఆ చైర్మన్ పెట్టింది కూడా కేసీఆర్ గారే. అసలు ప్రభుత్వ కార్పొరేషన్లలో సాంస్కృతిక సారథి అనేది లేనే లేదు. కళాకారులను గౌరవించుకో